ఏ మాట్లాడుతున్నా కదా నింగే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిత్రసాగర్. దీస్ ఆర్ మోస్ట్ యాక్టివ్ వన్స్. Once again I'm back with the new review of trailer of Gangs of Godavari. ఆడాలు మగాళ్ళు రాజకీయ నాయకులు వానమ్మ ట్రైలర్ అయితే పగలు చేశాడు. ముఖ్యంగా బీజియం వీడియో చూసామన్నా. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఒక లైక్ వేసేసుకొని షేర్ చేసేసి లైక్ వీడియో అయితే చూసేసేయండి. ఓకే, ఎక్సైట్మెంట్ తో కాకుండా ప్రశాంతంగా మాట్లాడేస్తున్నాం. లైన్ వైజ్ గా లైక్ వాట్ ఈస్ కాస్టింగ్ కావచ్చు, లేకుంటే డైలాగ్స్ కావచ్చు, లేకుంటే వాట్ మే బి ద స్టోరీ కావచ్చు. మొత్తానికి అయితే ట్రైలర్ చూసుకుంటే ఆల్ ఈస్ ద థింగ్ ఈస్ క్వశ్చన్ మార్క్ అనమాట. అదొక స్టోరీ అంటే రివీల్ చేయాలని కాదు నా ఉద్దేశం, బట్ ఆ స్టోరీ అయితే ప్రతి ఒక్కటి పకడ్బందీగా ప్లాన్ చేసినట్టుంది. సో ట్రైలర్ లో అయితే ఎక్కడ కొంచెం కూడా రివీల్ అయితే అయితలేదు. బట్ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, లైక్ రంగస్థలం వైబ్స్ అయితే వస్తా ఉన్నాయి. ఓకే, సో రంగస్థలం వైబ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఒక పల్లెటూరులో ఒక రాజకీయ నాయకుడు, లేకుంటే ఒక చిన్నగా బ్రతికి ఒక మనిషి, ఒక ఫ్యామిలీ టోన్ లో కనిపిస్తా ఉంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డైలాగ్ చూసుకుంటే మనుషులు 3 రకాలు, నాసి రకం, బోసి రకం. మనుషులు 3 రకాలు రా. నాసి రకం, రెండోది బోసి రకం, నాణ్యమైన రకం అని చెప్పి 3 డైలాగులు అయితే వేసాడు. మూడోది నాణ్యమైన రకం. అజయ్ ఘోష్ గారి వాయిస్ తో ఈ డైలాగ్ అయితే వస్తా ఉంటది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని ఒక డైలాగ్స్ పరంగా ఒక క్యాప్టివేటింగ్ గా ఎలాగైతే ఉంచాలో అలా పెట్టారనమాట. సో అంత కొత్తగా ఉంది. అంటే లైక్ ఆల్రెడీ విన్న డైలాగే, బట్ ఈ సినిమాకి ఈ స్టోరీకి ఏందిరా రిలేటెడ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అక్కడే వదిలేసినాడు. క్రియేటింగ్ ద ఎక్సైట్మెంట్, ఎంతూజియాజం టువర్డ్స్ ఆడియన్స్ అనమాట. లైక్ నాకు కూడా అలాగే క్రియేట్ అయింది. దాని తర్వాత నేహా శెట్టి గారి వాయిస్ తో నువ్వు ఎవరివి రత్న అని చెప్పి ఒక డైలాగ్ వచ్చింది. నువ్వెవరివి రత్న? ఆబ్వియస్లీ మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి మాటల్లో లైక్ కొంచెం టిపికల్ గా వల్గర్ లాంగ్వేజ్ వింటే లైక్ కొంతమందికి ఊపు వచ్చింది. సో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతారని చెప్పేసి కొంచెం అయితే టిపికల్ క్యారెక్టర్ గా ఉంటుంది. సో ఆది గారి వాయిస్ తో యువ నాయకుడు రత్నాకర్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. యువ నాయకుడు రత్నాకర్. దాని తర్వాత కట్ చేస్తే మీ అమ్మ చేస్తే యువ నాయకుడు నా లవడలో నాయకుడు కాదురా, యువ నాయకుడు నా లవడ నాయకుడు. ఏదైనా బలంగా రాయి అని చెప్పి లైక్ ఆదికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఈ కాదురా, ఏదైనా బలంగా రాయి. మనం లాస్ట్ లో చూసుకుంటే ఆది యొక్క క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఓబు అని చెప్పి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతిసారి ఓబు అని పిలుస్తాడు, బండి తీరా అంటాడు, షికార్ అయిపోయింది బండి తీరా అంటాడు. సో ఇట్లాంటి డైలాగ్స్ అనేవి ఉన్నాయి. మాట్లాడుతున్నా కదా నింగే అని చెప్పి డైలాగులు ఉంటాయి. మాస్కా దాస్ విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినది లైక్ ఈ సినిమాలో ఉండబోతుందని అనుకుంటా. అండ్ ఆబ్వియస్లీ లైక్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా క్యాప్టివేటింగ్ అనిపించాయి మూవీకి అయితే. అండ్ ఆబ్వియస్లీ లైక్ ఆడియన్స్ ని గ్రాప్ చేసుకోవడానికి కొన్ని డైలాగ్స్ అయితే పెట్టడం జరిగింది. లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే ఇంకొకటి కావచ్చు. అండ్ ఆబ్వియస్లీ వి లైక్ ద మోస్ట్ విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ అండ్ ఆబ్వియస్ ఈ స్టైల్ ఆఫ్ ప్రెజెన్స్. అండ్ లైక్ మనం టీజర్ లో చూసుకున్నా, లేకుంటే ఇంతకు ముందు సాంగ్స్ లో రిలీజ్ చేసినప్పుడు చూసుకున్నా కూడా లైక్ కొత్తగా లైక్ మనం ఎప్పుడు చూడలేదు. మాస్కా దాస్ అన్నట్టు లైక్ మీసాలు అనుకోవడం ఇట్లా అనుకుంటారు అనమాట. లైక్ చాలా కొత్తగా అంటే సో నార్మల్ గా ఇట్లా తిప్పడం పాల్ స్టైల్ అనుకుంటే లైక్ మనం మాస్కా దాస్ ట్రెండ్ సెట్ చేసినట్టు ఇలా అనుకుంటారు. లైక్ కొత్తగా అనిపించింది. లైక్ ప్రతిదీ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటాం కాబట్టి ప్రతి సినిమాతో కొత్తదనం తీసుకొని రావాలనుకుంటాం కాబట్టి లైక్ అలా చాలా కొత్తగా అనిపించింది. ఆబ్వియస్లీ వి నో దట్ అంజలి గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. సో మనకి ఒక డైలాగ్ ఉంది, రే దొంగనా కొడక అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. సో అంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ తో ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేశాడు. లైక్ వాట్ ఈస్ రిలేటెడ్ టు విశ్వక్సేన్. అంజలి గారు వాట్ ఈస్ రిలేటెడ్ టు విశ్వక్సేన్ అండ్ విశ్వక్సేన్ ఇస్ వాట్ ఈస్ రిలేటెడ్ టు నేహా శెట్టి ఆబ్వియస్ గా. సో నేహా శెట్టి ఈస్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి వైఫ్ ఆఫ్ విశ్వక్సేన్ గారు అనుకుంటా. విశ్వక్సేన్ గారి క్యారెక్టర్ నేమ్ ఇస్ రత్నాకర్ అనమాట. సో కొత్తగా క్యారెక్టరైజేషన్ అయితే చేశాడు. మధ్యలో మనం కూడా చూస్తూ ఉంటాం ఆది గారు చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి సూక్తులు ఏమైనా ఉంటే గోడ మీద రాసుకో, నేను చూసుకునేటప్పుడు చూస్తా ఏమిటి అని చెప్పి డైలాగులు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను చూసుకునేటప్పుడు చదువుతా. ఏంటి ఆది గారు ఒక పర్సనల్ అసిస్టెంట్ ఆఫ్ రత్నాకర్ అనుకుంటా ఉన్నా. రత్నాకర్ ఇస్ నథింగ్ బట్ విశ్వక్సేన్ గారు ఒక పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నట్టున్నారు. కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి, ఇది చరిత్రలో మిగిలిపోవాల్సిందే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో అలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు లైక్ ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే.
విశ్వక్ సేన్ గారు అలియాస్ రత్నాకర్ హీ వాంట్ టు క్రియేట్ హిస్ ఓన్ ఐడెంటిటీ అండ్ హీ వాంట్ టు క్రియేట్ హిస్ ఓన్ మార్క్ అనిపిస్తా ఉంది మూవీ యొక్క క్యారెక్టరేషన్ ప్రకారంగా చూసుకుంటా ఉంటే. అండ్ ఆబ్వియస్లీ వాడు పోతే వాడితోనే పోద్ది, లేకపోతే ఊరంతా పోద్ది అని చెప్పి ఈ నాసర్ గారు అట్ ది సేమ్ టైం సమ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ డైలాగ్స్ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. లెట్స్ గెస్ వాట్ ద స్టోరీ ఇస్. ఓకే, సో జనరల్ గా ఒక ఊర్లో రత్నాకర్ అని చెప్పి నార్మల్ గా ఒక సామాన్యుడు ఉంటాడని అనుకుందాం. లైక్ ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు. అతను లైక్ డబ్బులు ఎలా సంపాదిస్తాడు అండ్ లైక్ మనం ట్రైలర్ లో చూసుకుంటా ఉంటే లైక్ మందు బాటిల్ మీద మీ విధేయుడు రత్నాకర్ అని చెప్పి ఉంటుంది. వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఆఫ్ దట్ అని చెప్పేసి కొంచెం క్యూరియాసిటీ ఉంది. ఆ సీన్స్ అన్ని చూస్తా ఉంటే ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో లేకుంటే ఒక ప్రెసిడెంట్ గానో ఏమైనా పోటీ చేస్తున్నాడా అన్నట్టుగా కూడా అనిపిస్తా ఉంది. ఆ ప్రెసిడెంట్ గా పోటీ చేయకుండా ఉండడానికి లైక్ చాలా మంది నాసర్ కావచ్చు, లైక్ రమణ గారు కావచ్చు. రమణ గారు అంటే ఎవరు అనుకున్నారు, లైక్ మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ లైక్ హీరో ఆనంద్ దేవరకొండ గారి ఫాదర్ గా నటించిన రమణ గారు అనమాట. మేబీ యూ ఆల్ పీపుల్ నో హిమ్. సో అలా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న వాళ్ళని ఆపడానికి మనం ట్రై చేస్తున్నట్టు విలన్స్ గా ఉన్నారా, లేకపోతే ఇంకొకటి ఊరికి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆపుతున్నారా అని చెప్పేసి విలన్స్ అనేది తెలియాల్సింది. లైక్ స్టోరీ అనుకుంటా ఉన్నా ఇలా ఉంటది అని అనుకుంటా. తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. సో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే విశ్వక్ సేన్ గారు ఆబ్వియస్లీ, నేహా శెట్టి గారు యాజ్ ఎ హీరోయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంజలి గారు యాజ్ ఎ సపోర్టింగ్ రోల్ టు ది. ఇందాక దాన్ని చూసానే, దాన్ని లాట్టుకుంటే కందిపోయింది అనుకో, వదిలేపోయావు మరి మన సిరిగిపోదానే. హోల్ మూవీ నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయిన్ రోల్ అనుకుంటా ఉన్నాం మూవీ యొక్క స్టోరీకి సంబంధించి. ఆబ్వియస్లీ నాజర్ గారు ఉన్నారు, ఆది గారు ఉన్నారు, అట్ ది సేమ్ టైం ప్రవీణ్ ఉన్నాడు. ప్రవీణ్ అంటే ఈజ్ నథింగ్ బట్ కమీడియన్ అనమాట. చూసుకుంటే లైక్ ఇందాక నేను చెప్పా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ రమణ గారు ఉన్నారు. మనుషులు మూడు. కాస్టింగ్ అయితే చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఓవరాల్ గా స్టోరీ అయితే చాలా కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నా. ఫైనల్ ఐ వాంట్ టు సే రిగార్డింగ్ ద బీజిఎం ఇస్ ఉత్త పగలవింగాడు, అసలు సూపర్ అనమాట, ఎక్సలెంట్, అంత బాగుంది బీజిఎం అయితే. లైక్ ఐ మీన్ అన్ని పక్కన పెట్టి ఒక్కసారి ట్రైలర్ ప్రశాంతంగా చూస్తే ఎలా ఉంటుంది అంటే లైక్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నట్టుగా ఉంది. వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి? నా ఊళ్ళో నాకేట్రా భయం, కాసేపు చాపుకో వస్తాను. ఆబ్వియస్ గా టైటిల్ లో చూసుకుంటే గోదావరి అనే ఊర్లో లైక్ కొన్ని టిపికల్ టైప్స్ ఆఫ్ గ్యాంగ్స్ అనేవి ఉండబోతున్నాయా అన్నట్టుగా నాకు ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ రిగార్డింగ్ దిస్. ఓకే, సో ఒకవేళ అనిపించినా యూ కెన్ ప్లీజ్ కామెంట్ ఇట్. చాలా కొత్తగా టిపికల్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతా ఉన్నాయి. లైక్ వాట్ ఈస్ ద స్టోరీ అనేది చెప్పి మనకి ఎక్కడ రివీల్ అయితే చేయలేదు ట్రైలర్ ప్రకారంగా చూసుకుంటే. అంటే కొన్ని ట్రైలర్స్ చూసుకుంటా ఉంటే కొంచెం ఉన్న స్టోరీ రివీల్ అవుతా ఉందా అని చెప్పి అనిపిస్తా ఉంటుంది, కానీ కాలేదు, ఇక్కడైతే ఎక్కడ కాలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రంగస్థలం మైక్స్ అయితే ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండ్ ఎలా ఉండబోతుందో. లైక్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఆన్ May 31st and as well. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, స్టే సేఫ్, యువర్స్ మనీ, బై.